ఈ నేషనల్ హైవే వర్క్ వచ్చింది. ఈ నేషనల్ హైవే వర్క్ హెచ్జిఐఎల్ అనే ఒక కంపెనీకి రావడం జరిగింది. నాకున్న పరిచయాల ద్వారా ఆ సంస్థని నేను వెళ్ళి ఆ వర్క్ నాకు కావాలండి, నేను ఇక్కడ ఏదో బీజేపీకి పనిచేస్తున్నాను, ఏదో మాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది, ఏదో పార్టీకి మేము పనిచేసాము, మాకు కూడా కొంచెం ఉంటుందంటే సబ్ కాంట్రాక్ట్ కావాలని అడిగాము. వాళ్ళు కూడా ఏదో అడిగారు. అంత మునుపు వెళ్తే ఎమ్మెల్యే ఎవరికో ట్రై చేస్తున్నారు అనే విషయం తెలిసింది. ఈ వర్క్కి ఎవరు పోటీకి పడకుండా అత్యధికంగా రేటు వేసి ఎవరో ఉన్నారు. సడన్గా నేను దూరాను. నేను దూరే కొందికి నేను ఏదో ఒక మనకు వర్క్ కావాలని నామినల్ రేటుకి చాలా అత్యంత తక్కువ రేటుకి కోట్ చేశాను. వాళ్ళు వర్క్ నాకు ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ నేను ఇచ్చిన అట్రాక్టివ్ తక్కువ రేటు ఉన్నది వల్ల నాకు వర్క్ ఇచ్చారు. వర్క్ నేను ఫిబ్రవరి 8వ తేదీ 2025 సంవత్సరం వకుళామాత దగ్గర భూమి పూజ చేసి వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన ఒక 2-3 రోజుల తర్వాత ఆ దారిలో చంద్రగిరి తెలుగుదేశం నాయకుడు గౌష్ బాషా, స్వర్గీయ సుబ్రహ్మణ్య నాయుడు వచ్చి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం నా ఈ వర్క్ మీరు చేస్తున్నది, ఈ వర్క్ మాది కదా అన్నారు. లేదే నాకు తక్కువ రేటుకి వచ్చింది, నేనేదో చేసుకుంటున్నాను, నేనేమి స్టేట్ గవర్నమెంట్ వర్కులకి ఏం రాలే కదా, ఇదే నేషనల్ హైవే. యాక్చువల్లీ నేను అండర్ పాస్లు కూడా ట్రై చేశాను, మెయిన్ ఈ నేషనల్ వర్క్ హైవే వర్కే ట్రై చేద్దాం అనుకున్నా. నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు కాబట్టి నేను ఆ వర్క్ తీసుకోలేదు. నాకేదో సబ్ కాంట్రాక్ట్ వచ్చిందంటే అది కాదన్నా చెప్పండి అన్నా అది ఇది అన్నాడు. ఏం చెప్పేది ఉంది, వర్క్ వచ్చింది నేను చేసుకుంటానంటే ఆయన కొంచెం సీరియస్గా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక వర్క్ చేయాలి. వర్క్ మొదలైంది. వర్క్కి ఏం కావాలా, మట్టి కావాలి. మట్టి రోడ్ ఎక్స్పాన్షన్ 4 లైన్ నుంచి 6 వరుసలకి 4 వరుసల నుంచి 6 వరుసలకి నేను మార్చాలంటే నాకు మట్టి అవసరం. మట్టి సంబంధిత ఈ మాకు అనుకూలమైన ఈ మండలాలు ఎక్కడుందని సర్వే చేస్తాము. చంద్రగిరిలో 2 గుట్టలు ఉన్నాయని మాకు తెలిసింది. ఆ గుట్టలకి పర్మిషన్ కోసము హెచ్జి అంటే నాకు డైరెక్ట్గా నేను అప్లై చేసేదానికి లేదు, హెచ్జిఏ వాళ్ళకి చెప్పాను. హెచ్జిఏ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళు సర్వే చేసి చూసుకొని మనకు అనుకూలంగా పనికొస్తాయి ఈ మట్టి అని మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై చేశారు. ఆ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చంద్రగిరి ఎంఆర్ఓకి పంపించారు. ఈ మైన్స్ వీళ్ళు లొకేట్ చేశారు, దీనికి అనుమతులు మంజూరు చేయండి అని. దాదాపు వాళ్ళ దగ్గర నెలల తరబడి తిరిగినా అనుమతులు రాలేదు. మేము పని ఎలా చేయలేకపోతే ఇందులో మా బంధువు ఒక ఆయన నా బాధను అర్థం చేసుకుని ఇక్కడ చంద్రగిరి దగ్గర స్టోన్ క్రషర్ ఉంది, ఓవర్ బర్డెన్ అంటారు, అంటే స్టోన్ క్రషర్ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, అది కూడా రోడ్డు కింద భాగంలో వేయచ్చు. సరే కొంతకాలము ఒక 15-20 రోజులు మాకు ఇచ్చాడు. అది మేము సప్లై చేసి రోడ్డు పని మొదలు పెడతాం. మధ్యలో షణ్ణ ఒక ఆయన ఫోన్ చేసి అన్న ఏం లేదు నువ్వేమనుకోవద్దు, నాకే ఇబ్బంది వస్తుంది, నీకు ఇచ్చినానంటే దయచేసి నన్ను ఏమనుకోవద్దు, నాకు బంధువు అవుతాడు, నేనే ఎఫెక్ట్ అయిపోతాను, ప్లీజ్ నన్ను అడుక్కున్నాడు. సరే ఓకే అని చెప్పి నేను ఇంకా ఆపేశాను. తర్వాత మన జిల్లా కలెక్టర్ గారిని కలిశాను, 2-3 సార్లు కలిశాను జిల్లా కలెక్టర్ గారిని. కలిస్తే ఆయన నా ముందరే ఫోన్ చేసి ఎంఆర్ఓని ఎందుకు నేషనల్ హైవే పని ఆగిపోతుంది మీరు ఇవ్వాలా అని గట్టిగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కలెక్టర్ కలెక్టర్ ఆడియో పదే చెప్పినట్టు కూడా నాకు అనుమతులు రాలా. లాస్ట్కి తహసీల్దారు అన్న ఏమనుకోవద్దన్నా దయచేసి నా చేతులు పట్టుకొని నేను ఇవ్వలేని పరిస్థితి నన్ను అర్థం చేసుకుని ఆయన పాప రిక్వెస్ట్ చేశాడు. సరే ఆయన బాధ ఏదో నాకు అర్థమైంది. తర్వాత ఏం చేశారంటే ఇంకా మనకు జిల్లా మంత్రి ఎవరున్నారు అనగాని సత్యప్రసాద్ గారు, ఆయనకి ఫోన్ చేశాను. అన్న ఈ విధంగా మా పరిస్థితి, మేము కూటమిలో ఉన్నాం కదా, మేము ఏదో ఈ వర్క్ తెచ్చుకున్నాము, ఈ వర్క్కి నాకు అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారు, దీనికి మీరు సమస్యకు పరిష్కారం చేయండి, నేను మాట్లాడతానన్నాడు. అట్లా మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడిన తర్వాత నాకు ఒకరోజు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నా నా మీద కంప్లైంట్ చేస్తాం మంత్రి కన్నా, నీ మీద నేను కంప్లైంట్ చేయలేదు, మనం కుటుంబంలో ఉన్నాం, నేను సంబంధిత అధికారుల్ని అనుమతుల కోసం అడగటం జరిగింది, అంతేగాని నీ మీద నేను ఎందుకు కంప్లైంట్ చేశాను, నువ్వు చంద్రగిరిలో అప్లై చేసినావు అవంతా కుదరదు, అక్కడ ఎత్తేదానికి, అక్కడ ఎత్తాలంటే అది ఫ్యూచర్లో ఏమన్నాడు, ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు అవసరం ఉంటుంది, అక్కడ మట్టేదానికి కుదరదు, తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఉంటారు, ఆయన్ని కలిసి మీరు మట్టి తీసుకోండి అన్నాడు. సరే ఆయన్ని ఒక 4-5 సార్లు కలిశాను. కలిస్తే ఆయన ఈరోజు చెప్తా, రేపు చెప్తా, ఈరోజు చెప్తాను, ఒక 10-20 రోజులు గడిపాడు. తర్వాత ఒకరోజు నువ్వు వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడండి అన్నాడు. సరే నేను ఎమ్మెల్యేని 3 సార్లు ఫోన్ చేశాను, చెప్తాను అన్నాడు. మళ్ళీ ఒకసారి 4 ఇంటికి వెళ్ళి కలిసి ఆఫీస్లో ఉన్నాడు, ఇంటికి ఎదురుగా ఆఫీస్లో ఉంటే నేను చెప్తాను అన్నాడు. సరే ఆయన మళ్ళీ చెప్పాడేమో మళ్ళీ తర్వాత కలిశాను ఈశ్వర్ రెడ్డి. అట్లే నేను ఒకరోజు మాట్లాడుతాను అన్నాడు. ఒకరోజు ఒకలో అట్లా జూ పార్క్ రోడ్లో కారు వేసుకొని వచ్చాడు, నేను నా కారులో ఉన్నా, ఆయన కారులో. సరే నా కారులో దిగండి అన్నాడు. నా కారులో దిగి ఆయన కారులో కూర్చున్నాను.
కూర్చున్నాక ఎట్లా మట్టి కావాలని అంటే లేదన్నా అది దానికి ఏదో ఉంది మీరు మాట్లాడాలని కుదరదు మన కూటమిలో ఉన్నాం కదంటే చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయన చెప్పేదానికి ఏముందిలే మీరు ఏదన్నా మాట్లాడాల్సిందే అన్నాడు. ఏం మాట్లాడాలంటే సరే లేదు మీరు నెలకు మాకు 10 లక్షలు కట్టాలన్నాడు. నేను కూటమిలో ఉన్నాను, నెలకు 10 లక్షలు ఏంది కట్టేది, ఇది కరెక్ట్ కాదు కదంటే లేదన్నా అటంతా కుదరదు, లేదని మీరు బండ్లు పెట్టలేరు, బండ్లంతా అదంతా మీరు మట్టితో కాల్ చేస్తాం, పొడి చేస్తాం, చించేస్తాం ఏదో అన్నాడు ఆయన. సరే ఎందుకు లేబా అంటే నాకు వర్క్ తక్కువ కేసినాను, అంత డబ్బులు ఇచ్చుకోలేనంటే సరే 4 లక్షల రూపాయలకి ఇస్తానని ఒప్పుకున్నా. 4 లక్షల రూపాయలు నెలలా ఇంకా ఆయన బెదిరింపులు వాళ్ళు ఎవరు వెనకాల ఆయన బెదిరిస్తాడు, ఆయన వెనకాల ఏదైనా టీం బెదిరిస్తుందో మనకు తెలియదు కదా. సరే మనం ఏంటంటే కాంట్రాక్ట్ తిన్నాం కాబట్టి ఇంకా తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తల వంచుకొని 4 లక్షలు ఒప్పందం చేసుకుని ఆయనకి ప్రతి నెల నేనే ఒక 3-4 నెలలు నేనే వెళ్ళి ఇస్తా ఉన్నా. మళ్ళీ నాకే ఎబ్బెట్టుగా ఉండింది, ఎందుకంటే ఆ పెరుమాళ పిల్లలంతా మా పక్క ఊరోలే కదా, ఈయన ఎందుకు రోజు వెళ్తా అంటాడు అనే ఉద్దేశంతో ఇది కరెక్ట్గా ఉండదని మా స్టాఫ్కి ఎంగేజ్ చేసి మీరు నెల పోయి ఇచ్చేసి ఏదైనా ఒక నెల 1-2 రోజులు ఆలస్యం కూడా వెంటనే ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఏమి మీరు ఎందుకు ఇవ్వలేదు అది ఇది అనేవాడు. తర్వాత అలాగా నేను దాదాపు మొన్న ఏప్రిల్ మార్చ్ అప్పుడు మొదలుపెట్టే 25 నుంచి ఏప్రిల్ 21 వరకు, మొన్న ఏప్రిల్ 26 వరకు దాదాపు ఆయనకి 29 లక్షలు ఇవ్వటం జరిగింది. 29 లక్షలు పే చేశాను, డేట్ వైజ్ 29 లక్షలు పే చేశాను. దాంట్లో కూడా ఒక 2 లక్షలకి ఎవరో మా మిత్రుల ద్వారానో లేకపోతే మా స్టాఫ్ ద్వారానో ఫోన్పే దాదాపు ఒక 2 లక్షల రూపాయలకి ఫోన్పే పంపించడం జరిగింది. 2 లక్షల రూపాయలకి ఫోన్పే పంపించాను. ముఖ్యంగా ఈ అనుమతులు కూడా ఇక్కడే ఉన్నాయి, అనుమతి పత్రాలు కూడా ఏవైతే నేను అనుమతులకు అప్లై చేశాను చంద్రగిరిలో 2 క్వారీలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయి. ఈ క్వారీలకి ఒక నేషనల్ హైవే వర్క్కి 2 క్వారీలకు అనుమతులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తము ఎమ్మెల్యే కనుసన్నల్లో కబ్జా అయిపోయినారు. అంటే ఏ మండలంలో తీసుకున్నా కూడా ఈరోజు ఎమ్మెల్యేని కాదని ఏ ఎంఆర్ఓ కూడా, ఏ ఎంపీడీఓ కూడా, ఏ పోలీస్ స్టేషన్లో కూడా అధికారులు ముందుకొచ్చి పని చేయలేని పరిస్థితి మాకే కనపడింది ప్రత్యక్షంగా. ఇంక మామూలు ప్రజలకైతే నేను చెప్పలేను. స్వయంగా నాకే ఇంత నేను ఒక పార్టీలో నేషనల్ పార్టీలో ఉండి ఇంత చేస్తూ ఉంటే మాకే ఇలాంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిత్యం ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు. మా ప్రధానమంత్రి మోడీ గారిని కలుస్తున్నారు. ఎన్నో పథకాలని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు. వాళ్ళ పూర్తి సహకారాన్ని ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల నేషనల్ హైవేస్ వస్తున్నాయంటే మీరు రోజు పేపర్లో చూస్తుంటారు. అలాంటి అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి అందిస్తూ ఉంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వెంకట మణి ప్రసాద్ అనే అతను ఇలాగా మమ్మల్ని, కూటమిలో ఉన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను ముందుకు తీసుకెళ్ళి పోయిన నెల 18వ తేదీ పోయిన నెల 18వ తేదీ నేను ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కలవాలని, లోకేష్ గారిని కలవాలని విజయవాడకి వెళ్ళాను. విజయవాడగా 18 నుంచి దాదాపు 24 వరకు విజయవాడలో ఉన్నాను. ముఖ్యమంత్రి గారి పిఎస్ కపర్తి గారిని, అలాగే లోకేష్ పిఎస్ నరేష్ గారికి ఫోన్ చేశాను. చేస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ వ్యక్తిగత కార్యదర్శి రాజగోపాల్ కూడా ఫోన్ చేస్తాను, అన్న నేను ఇప్పిస్తాను అపాయింట్మెంట్ అన్నారు. ఈ 3 అపాయింట్మెంట్ ఇప్పిస్తాన్నారు. కానీ దాదాపు 4 రోజుల అక్కడ నేను విజయవాడలో ఉండటం జరిగింది. విజయవాడలో ఉండటం జరిగినాక నేను చూశాను, నాకు అపాయింట్మెంట్ రాలేదు. సార్ లాస్ట్కి వాళ్ళకి మెసేజ్ పెట్టి ధన్యవాదాలండి, మీరు చంద్రగిరి నుంచి వచ్చిన ఒక బీజేపీ పార్టీకి ఇచ్చిన విలువ ఇదే మీరు అనేసి వాళ్ళకి నేను మెసేజ్ పెట్టి తిరిగి నేను వచ్చేసి వస్తూ కూడా నేను నాదెళ్ల మనోహర్ గారికి కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాను. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా వినతి పత్రం ఇచ్చాను. ఏవైతే మీకు చూపించానో ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారి ఓఎస్డి మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన కూడా విశదీకరించి చెప్తున్నాను, ఇట్లా ఉంది పరిస్థితి, మీరు కూడా పెద్ద ఆయన దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలా, మా నియోజకవర్గంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇది చెప్పినాము. ఆయన కూడా నేను తీసుకెళ్తానన్నారు. అది ఎంతవరకు ఉందో, అది ఏ స్టేజ్లో ఉందో పరిస్థితి నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఇకపోతే ఈ పని సడన్గా పోయిన నెల ఏప్రిల్ 4వ తేదీ
నాకు ఒక ముందు ఎవరో మేలో ఒక మిడిల్ ఆఫ్ ద మేలో ఒక అతను ఫోన్ చేశారు, రమేష్ అని. ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు? దామల్ చెరువు నుంచి. అన్న నేను జన సైనికునన్నా, మా ఊర్లో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నాను, మీరు రావాలన్నాడు. అయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే, లేదన్నా నాకు ఒక కామన్ ఫ్రెండ్ వాకింగ్ పోతే యూనివర్సిటీ సిమ్స్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన ఇచ్చాడన్నాడు. మా డాక్టర్ కూడా ఫోన్ చేసి మా ఊరు కుర్రోడే మీరు వెళ్ళరండి అన్నాడు. సరే ఆ అబ్బాయి పిలిచాడు నన్ను. తర్వాత పిలవల. మళ్ళీ ఎప్పుడో 10 రోజుల తర్వాత సడన్గా ఒకరోజు పాకాల మండల అధ్యక్షుడు గురు అని ఒక అతను ఉన్నాడు, జనసేన అతను ఫోన్ చేశానా, మా ఇంటికాడ ఓటేర్లో ఇల్లు గృహప్రవేశం ఉంది, మీరు రావాలన్నా ఇంటికి వస్తానన్నాడు. సరే రావయ్యా అన్న. ఆయన ఇంటికి వస్తూ ఈ రమేష్ దాదాపు 20 మంది కుర్రోళ్ళు వచ్చారు. అందరూ వచ్చి అతను వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి ఇతను వాళ్ళ ఊర్లో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ పిలిచారు. ఆ రోజు ఆదివారం. సరే నేను కూడా వర్క్ ఖాళీగా ఉంది కదా, సరే అందరూ మన కూటమిలో ఉన్నాం కదా, పిలిచారనేసి నేను ఏం ఇంటెన్షన్ లేకుండా వాళ్ళు ఏదో పిలిచారని వెళ్ళాను. క్యాజువల్గా వెళ్ళాము. అక్కడేదో వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టారు, మనం ఎన్డీఏ ప్రభుత్వం సమర్థిస్తానని మాట్లాడడం జరిగింది. అది జరిగిన 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీలో నా పనికి అడ్డంకులు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఫోన్ చేసి మీకు పని ఆపేయండి అయినా కూడా నేను లెక్క పెట్టకుండా పని మొదలుపెట్టి చేశాను. సడన్గా 11వ తేదీ వచ్చి నా పని ఆపేశారు. రెవెన్యూ వాళ్ళు వచ్చారు, నా ఏం చెప్పలేమన్నా మీరు దయచేసి మీరు మట్టెత్తద్దని రిక్వెస్ట్ చేసుకుని ఆపేశారు. తర్వాత దాదాపు ఒక 15 రోజులు నేను ఎలా చేయాలి అనుకుంటా. ఆయన ఎమ్మెల్యేకి సన్నిహితులు 2-3 ఉంటారు పక్కన, వాళ్ళందరికీ చెప్పాను, ఏందయ్యా నా పరిస్థితి, ఎందుకు ఆపారు, నేనేం ఫ్రీగా చేసుకోలే కదా, ఎన్నేళ్ళు కూటమిలో ఉండి కూడా డబ్బులు ఇచ్చే పని చేసుకుంటున్నాను, అయినా ఎందుకు ఆపారు, నేను వెళ్ళింది ఏదో ఆ మీటింగ్కి వెళ్ళాను అంటే, లేదు నువ్వు తప్పు చేసావు, ఆయన జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ ఉన్నాడు కదా, ఆయనతో కూడా పోయినా. అయ్యా మనోహర్కి నాకు సంబంధం లేదు, ఆ మనోహర్ అనే ఎలక్షన్ ముందు చూశాను నేను, తర్వాత నేను రోడ్డు పనిలో చేసుకుంటాను, వాడు జనసేన కాడి కదా రమేష్ అనే అతను పిలిస్తే నేను పోయాను, మనోహర్ అనే అతనికి నాకేం సంబంధం లేదు, మనోహర్కి ఎమ్మెల్యేకి అయినా ఇష్యూలు ఉంటే అది వేరే సంబంధం, నేను పోయింది ఒక కార్యకర్తగా వాళ్ళు పిలిచారు నేను వెళ్ళాను అంతే. అంటే వాళ్ళు అట్లయినా మళ్ళీ నేను ఇదంతా ఎమ్మెల్యే కూడా మీరు చెప్పండి నేను చెప్పాను, వాళ్ళు చెప్పారో లేదో. దాదాపు ఇట్లా 15 రోజులు జరిపింది. తర్వాత కలెక్టర్ గారిని కలిశాను, దాదాపు ఒక 10 సార్లు కలిసి కలెక్టర్ గారు, నాయుడు గారు నేను చెప్తున్నాను ఎమ్మెల్యేకి చెప్తున్నాను, ఎమ్మెల్యే వినటం లేదు ఇదే చెప్తున్నారు. నా ముందరే 2-3 సార్లు ఎమ్మెల్యేకి కూడా ఫోన్ చేశాను, ఆయన ఒకరోజు ఫోన్ ఎత్తల. నాయుడు గారు నేను ప్రయత్నం చేస్తాను, కలెక్టర్ గారు పాపం ఆయన విశ్వ ప్రయత్నం చేశాడు, ఈ వర్క్ ఆగకూడదు కదా, ఇంకా నేషనల్ హైవే వర్క్ కదా, ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. తర్వాత మొన్న 4వ తేదీ 9వ తేదీ అనగాని సత్యప్రసాద్ గారు కలిశాను, ఇక్కడే కలిసాము, హోటల్లో కలిసాము, చెప్పాను. ఆయన కూర్చోబెట్టాడు, మీరు ఇద్దరు బంధువులే కదా, మీ ఇద్దరు గొడవ ఎందుకండి, మీరు చేసుకోవచ్చు కదా అంటే, లేదండి అప్పుడు కూడా మీరే ఏదో చెప్పారు, అప్పుడు మీరు చెప్పారు కాబట్టి పని మొదలు పెట్టాము, ఇప్పుడు కూడా నేను పని చేస్తున్నాను, నేనేం ఫ్రీగా చేసుకుంటానులే, వాళ్ళు ఏదో ఆబ్లిగేషన్స్ పెట్టారు అవన్నీ చేసుకుంటానంటే, సరే నేను మాట్లాడుతున్నాడు. ఇట్లే మాట్లాడుతుంటే మొన్న 17th మళ్ళీ ఫోన్ చేశాను ఆయనకి, స్టిల్ మాట్లాడతాను అంటున్నాడు. దాదాపు నేను ఏప్రిల్ 14 ఆపాను, ఈ 11 ఏప్రిల్ 11 ఆపాను, ఈ 11 వస్తే దాదాపు 3 నెలలు అవుతుంది. సో ఇంతవరకు కూడా దాదాపు 2 నెలలుగా పూర్తి సహనంతో వెయిట్ చేస్తున్నాను. గత 3 వారాల ముందు నాకైతే నేషనల్ హైవే హెచ్జిఎల్ నుంచి ఏదైతే అగ్రిమెంట్ అయిందో ఈ వర్క్, నాకు అగ్రిమెంట్ అయిన వర్క్లో ఎమ్మెల్యే గారు వేరే కాంట్రాక్టర్ ప్రవేశపెట్టారు. సరే నేను కంపెనీ వాళ్ళు నాకు వండుకొని ఇది కరెక్ట్ కాదు కదా అని నేను అడిగాను. అవును కరెక్ట్ కాదు సార్, ఏం చేయాలా మాకు అర్థం కాలేదన్న. సరే ఎమ్మెల్యే అంటే నేషనల్ హైవే పని ఆపాడు, నేను బీజేపీలో ఉన్నా, నేషనల్ హైవే పని నేను ఆపితే సహేతుకంగా ఉండదు, అందుకని మీరు పని చేయించుకోండి, నేషనల్ హైవే ప్రోగ్రెస్ దెబ్బతినకూడదు. సో నేను మీకైతే అడ్డురాను, నాకైతే 1 నిమిషం పడుతుంది ఆ పని ఆపడానికి, ఎందుకంటే ప్రజెంట్ నా పంచాయతీలో జరుగుతుంది ఏదైతే నేను వర్క్ ఆపేసాను అది. నా భార్య కూడా వెళ్ళి నేను ఆపేస్తాను పని అంటే, వద్దు మనం బీజేపీలోనూ అలాంటి పనులు మనం చేయకూడదు. ఇప్పుడు ఎమ్మెల్యేకి మనకేం తేడా ఉంటుంది, ఎమ్మెల్యే మన దగ్గర ఎమ్మెల్యే ఈశ్వర్ రెడ్డి దగ్గర మనము డబ్బులు పే చేసి ఉన్నాము, అయినా కూడా మనం చేసినాము. ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి పాపము ఆయన ఏం చెప్పలేని పరిస్థితి, ఆయన రోల్ ఏమో మనకు తెలియదు, మనం ఈశ్వర్ రెడ్డి దగ్గరే చేర్చినాం, ఆ వెనకాల ఏమవుతుందో మ్యాటర్ అయితే అది మనకి బిహైండ్ ద స్క్రీన్ మనకు తెలియదు కదా. మన వాళ్ళు ఎమ్మెల్యే మీరు ఈశ్వర్ రెడ్డిని కలవమన్నారు, ఈశ్వర్ రెడ్డి మేము కలిసాము, ఈశ్వర్ రెడ్డికి ఏదో ఆయన చెప్పింది మేము పే చేశాము. మళ్ళీ ఈశ్వర్ రెడ్డి పని ఆగిపోయినాక అడిగితే 2-3 సార్లు, మళ్ళీ 3వసారి నా ఫోన్ కూడా ఇవ్వలేదు. ఒకరోజు అడుగుతాను నాతో ఏం మాట్లాడు దీని గురించి, ఇదేదో రాజకీయ కారణాలు అంటే మీరు ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఈశ్వర్ రెడ్డికి ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ ఎత్తాడు, ఇంకేం చేయాలి నేను. అందుకని లాస్ట్ మంత్రి గారికి కలెక్టర్ గారికి చెప్పాను, కలెక్టర్ టేబుల్ మీద కూడా అది పరిష్కారం కాల, తర్వాత మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా
మొన్న కూడా వచ్చాడు, 3 రోజుల ముందు కూడా వచ్చి మొన్న 17 వచ్చి విజయం జరిగింది, ఎన్డీఏ కూటమి సభ జరిగింది కదా. ఆ రోజు కూడా నేను మాట్లాడతాను, నాయుడు గారు మీరు బంధువులే కదా అని. బంధువులకే ఈ విధంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, పైనేమో కూటమి బాగుంది, మా కూటమికి మాకే కుమ్ములేస్తూ ఉంటారు, ఏం చేయాలి చెప్పండి అన్న. నేను మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మేము వెయిట్ చేసాం. ఇంకా దీనికి మేము భరించలేని పరిస్థితిలో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా ఆడ మంత్రి ముందు ఏమంటే మీరు మట్టి ఆడ ఎత్తదన్నా, మీరు మట్టి పుత్తూరులో ఎత్తుకోండి, వడమాలపేటలో ఎత్తుకోండి, రేణిగుంటలో ఎత్తుకోమంటారు. నేనయ్యా ఏందయ్యా నువ్వు చెప్పేది, నేను ఎత్తుకునేది మనం పనిచేసే చంద్రగిరిలో ఆ మండలాల్లో మట్టి ఎత్తుకోవాలని చెప్పారు ఆయన. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఈ మండలంలో పనిచేస్తా అంటే వేరే మండలాల్లో చేయాలంటే అక్కడ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా? ఈ ఎమ్మెల్యే ఒప్పుకోకపోతే అసలు ఈయన నాకెవరు చెప్పేదానికి? ఈయన చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ, మేము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయంగా ఉంటూ నువ్వు నాకు సలహా ఇచ్చే అంత స్థాయిలోకి వచ్చినామంటే ఏం నీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు నన్ను అక్కడ మట్టెత్తుకో, ఏమి మీ జాగీరా ఇది? నీ సొంత జాగీరా ఇది? నీ పట్టా భూమే? అధికారులంతా గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలంతా నాశనం చేస్తూ ఈరోజు ఇలాంటి పరిస్థితి నాలాంటి వాటికే వచ్చిందంటే మిగతా ఎలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? నేను అందుకే చెప్తున్నాను, మా అన్నల నాకు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు అన్నయ్య అవుతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నుంచి ఈయనకి ఎప్పుడు తెలుసు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడిని నాకు కాంగ్రెస్ మంత్రిగా తెలుసు. మా ఊర్లో కాలూరులో ఇప్పుడు శాప్ కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఒక బావి పాడుపడిపోయిన బాగుంటే ఎండిపోయిన బావిగా కాంగ్రెస్ మంత్రిగా వచ్చాడు ఆయన, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొని. అప్పుడు నేను స్కూల్ పిల్లోండి, అయినా నేను వెళ్ళాను. ఎండిపోయిన వేరుశనగ చెట్లు అంతా తీసుకొచ్చి చూపించాను. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు కలిసినాను. ఎప్పుడు మేము స్కూల్ స్టూడెంట్. ఆ తర్వాత నారావాళ్ళపల్లిలో, తర్వాత తిరుచానూరులో ఓపెన్ కళ్యాణ మండపం ఉంది కదా, ఆ పక్క తిరుచానూరులో ఉంది కదా కళ్యాణ మండపం, అదే రేకుల షెడ్లు ఉంటాయి కదా వెనకాల, దాన్ని ఏమంటారా, దాంట్లో మా అక్క పెళ్లి జరిగింది. మా అక్క పెళ్లికి ఆయన టోలప్ప గార్డెన్స్, మా అక్క పెళ్లికి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా మా పెళ్లికి వచ్చి అటెండ్ అయ్యాడు మా అక్క పెళ్లికి. ఆ తర్వాత నారావాళ్ళపల్లి మా చిన్నాన్న చచ్చిపోతే ఆయన ఇంట్లో ఉంటే, ఇప్పుడు ఏదైతే నివాస గృహంలో ఉంటే ఆ గృహంలో మా చిన్నాన్న నన్నే పంపించారు, ఆయన తీసుకొచ్చి భోజనం తీసుకోరాని. నేనే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి భోజనాన్ని కూర్చోబెట్టా అక్కడ. ఆ రోజు నుంచి మాకు చంద్రబాబు నాయుడు తెలుసు. నీకు ఈ రోజు తెలుసు, నువ్వేదో చంద్రబాబు నాయుడిని లోకేష్ని మాయమంత్రం చేసి టికెట్ తెచ్చుకుని నీ ప్రస్తావన అంతా జరిగింది ఎక్కడ? చిత్తూరు నీ ప్రస్తావన. నువ్వు చంద్రగిరి మీరు చూడు సస్యశ్యామలంగా ఉంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. మనకి ఎక్కడ చూసినా కర్నూలు అయితేనేమి అన్ని రకాలుగా ఇలాంటివన్నా కూడా ముందే మీరు ప్లాన్గా కన్నేసుకొని చంద్రగిరి మీద చంద్రగిరిని ఓన్ చేసుకోవాలని నువ్వు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలతో చంద్రగిరిలో అడుగు పెట్టావు. ఓకే మంచిది, నువ్వేదో సంపాదించుకో, నువ్వు ఎలాగ సంపాదించుకొని అయినా కూడా ఇక్కడ పరిస్థితిని చాలా దారుణంగా మార్చే పరిస్థితి కనపడుతుంది. చూస్తున్నాం ఈ మధ్య. అయినా కూడా ఇప్పుడు నేను మా చంద్రగిరి ప్రజలకు కూడా నేను చెప్పడం అంటే, చంద్రగిరిని ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన అత్యంత అవసరమైన ఇది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీతో సంబంధం లేదు. అందుకనే చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా సేవ్ చంద్రగిరి అనే ఒక ప్లాట్ఫామ్ మేము ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాం. సేవ్ చంద్రగిరిని కాపాడుకోవాలా, రక్షించుకోవాలా ఎవరి నుంచి? వలసవాదుల నుంచి. ఈరోజు ఈ వెంకట మణి ప్రసాద్ అనే కుటుంబము గజనీ గోరి మహమ్మద్ల చిత్తూరు నుంచి వచ్చి చంద్రగిరిని దోచుకుంటా ఉంది. దోచుకొని ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో మీరే వేసుకోవచ్చు. ఈరోజు ఆయన కొందరితో నా మీదే చెప్తున్నారు. నిన్న మా అధ్యక్షుడు కూడా నాతో అన్నాడు, ఎమ్మెల్యేని మీద కోపంగా ఉన్నాడు, వైసీపీ అని ప్రచారం చేస్తారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు విజిలెన్స్ కమిషన్ వేయండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. ఎవరు వైసీపీ? నేను వైసీపీనా? ఈ వెంట్రుక వాసి చిన్న పని అయినా ఈ వైసీపీ గవర్నమెంట్లో నేను చేసుకున్నానేమో ఛాలెంజ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా భూముల కన్నా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కూడా భూములు తెగల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు అంత గొడవలైన భూములో ఆ వైసీపీ క్యాండిడేట్ల వల్ల. అందుకే మేము ఎలక్షన్లో కూడా నిలబడ్డాం. ఆ రోజు మాకు ఎన్ని థ్రెటన్స్ వచ్చినా కూడా వైసీపీని ఎదుర్కొన్నాం. ఈరోజు మమ్మల్ని ఇలాంటి పరిస్థితి, ఇబ్బంది పట్టే పరిస్థితి ఈ స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం?